అండి అందరికీ నమస్తే. నేను మీ లక్కీ మిరియాల. ఎలాంటి మానికలు ఎలాంటి సోళ్ళు లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోటే చాలా సింపుల్గా పచ్చడి పట్టుకోవడం ఎలా అనేది నేను చేశానండి. ఇలా రెడీ చేసుకుంటే కనుక వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా పచ్చడి పట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మామిడికాయ పచ్చడి పట్టుకోవడానికి మనం రసాలు తీసుకున్నామండి. రసాలను ఇలాగా తొడిమి దగ్గర ఇలా తీసేసి మనం బకెట్లో వేసి ఒక 2 గంటల సేపు నాననివ్వాలండి. దీంట్లో సొన అనేది ఉండిద్ది, ఆ సొన అంతా వెళ్ళిపోవాలి. అప్పుడు దాకా మనం నాననివ్వాలి. కాయల్ని శుభ్రంగా రుద్ది 2-3 సార్లు కడగాలండి. వీటిని మందులు అవి వేస్తారు కదా, బాగా కడగాలి. కడిగిన తర్వాత మళ్ళీ తడేమీ లేకుండా బాగా తుడవాలండి. తడి అనేది అస్సలు ఉండకూడదు, అప్పుడే మనకు పచ్చడి అనేది నిలవ ఉండిద్ది. ఇది వచ్చేసి మామిడికాయలు కోసే కర్ర అండి. కత్తిపేటకి కర్ర వేస్తే మామిడికాయలు అనేవి మనం కోసుకోవడానికి చాలా ఈజీగా కోసుకోవచ్చు. చేత్తో కోయటం అంటే కొంచెం కష్టంగా ఉండేది కదా, ఇలా కోసుకోవచ్చు. ఇలా మామిడికాయ ఇలా పెట్టేసి ఇలా కాయ అనేది పెట్టేసి ఇలా కట్ చేసుకోవటమేను. ఈజీగా కట్ అయ్యిద్ది. మళ్ళీ ఇలా కూడా కట్ చేసుకుందాము. చాలా ఈజీగా కట్ అయ్యిద్దండి. ఇలా మనం ఎంత చిన్న ముక్కలు కావాలంటే అలా చిన్న ముక్కలు కోసుకోవచ్చు. ఇలా ఉన్న కాయలన్నీ అలానే కోసుకుందాము. మనం కాయలన్నీ ఈ సైజులో కట్ చేసుకుందామండి. ఈ సైజులో కట్ చేసుకుంటే ముక్క అనేది మనకి తినడానికి కూడా బాగుండిద్ది, అలానే వేస్ట్ కాకుండా ఉండిద్ది. ఇలా అన్ని కాయలు కట్ చేసుకుందాం. మామిడికాయలన్నీ ఈ సైజు ముక్కలు కోసుకున్నామండి. ఈ ముక్కలు కోసుకొని ప్యాన్ కింద ఆరబెట్టాలి. ఇలా జీడొచ్చేసిద్ది. ఇలా ఈ ముక్కకి జీడొచ్చిద్దండి. ఇలా జీడి పార్టు అలానే లేయర్ లాగా ఇలా ప్లాస్టిక్ కవర్ లాగా ఉండిద్ది. ఇది కూడా తీసేయాలి. ఇలా తీసేసుకుంటే ముక్కలు ఇలా శుభ్రంగా ఉంటాయండి. ఇవి 1 గంట సేపు ఫ్యాన్ కింద ఆరనివ్వాలి. ఇలా ఆరితే పచ్చడి అనేది టేస్ట్ బాగుండిద్ది. మనకి పచ్చడి అనేది కూడా నిలవ ఉండిద్దండి. చేతులు తడి ఉండకూడదు. అలానే మనం పచ్చడి పట్టే గిన్నెలు అలాంటివి కూడా, గిన్నెలు పచ్చడిలో వాడే గెంటెలు ఇలాంటివి కూడా అస్సలు తడి లేకుండా చూసుకోవాలి. అప్పుడే మనకి సంవత్సరం పాటు పచ్చడి నిలవ ఉండిద్ది. మొక్కల్ని కొలుచుకుందామండి. ఇప్పుడు మన ఇంట్లో సాల్ట్ డబ్బాలు మానికలే కాదు, ఇలాంటి గిన్నెలు ఉన్నా కూడా మీ ఇంట్లో ఏ గిన్నె ఉంటే ఆ గిన్నెతోటే మొక్కల్ని కొలుసుకోవచ్చు. నేనైతే ఈ గిన్నెతో కొలుస్తున్నాను. మీ ఇంట్లో ఏ గిన్నె ఉంటే ఆ గిన్నెతోటి కొలుసుకోవచ్చు మొక్కలైతే. ఇప్పుడు ఎన్ని అవుతాయో చూద్దాము. ఇలా గిన్నెకి వేసుకుందాము. ఇలా ఇంత నిండుగా వేసుకుంటే చాలండి. ఇలా గిన్నెలో వేసుకుందాం. 1 2 గిన్నెలండి, 3వ గిన్నె అండి. 3 గిన్నెలు అయినాయి. గిన్నెతో 4 గిన్నెలు అయినాయి. ఈ ముక్కలన్నిటిని ఇలా వేరే గిన్నెలో తీసుకుందామండి. అయితే కలపాతి కాదు, ఇలా పెద్ద గిన్నెలోకి వేసుకుందాం. ముక్కలన్నీ ఈ గిన్నెలో వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ముందరగా ఆయిల్ వేసి కలుపుకుంటే ముక్క అనేది మెత్తపడకుండా ఉండిద్ది మనకి. పసుపు 1 స్పూన్ వేసుకుందాం. పసుపు 1 స్పూన్ వేసుకొని ఈ ముక్కలన్నిటినీ బాగా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలండి. ఆయిల్, మనం వేసిన ఆయిల్ అనేది అలానే పసుపు ముక్కలు బాగా పట్టాలి. అప్పుడు ముక్క మనకు మెత్తబడకుండా ఉండిద్ది. ముందరగా ఉప్పు కారం వేస్తే ఉప్పు బాగా పట్టేసిద్దండి. ముక్కకు ఉప్పు బాగా పట్టిద్ది, గుజ్జులో ఉప్పు ఉండదు, ఉప్పు తగ్గినట్టు అనిపించిద్ది. ఇలా కనుక చేసుకుంటే ముక్కకి పట్టాల్సినంత ఉప్పు పట్టిద్ది, ఎక్కువ పట్టదు. మనకు ముక్క కూడా కరకరలాడుతూ ఉండిద్ది. ఈ గిన్నెతో 4 గిన్నెలు ముక్కలైనవి కండి. 1 గిన్నె కారం వేసుకుందాము. గిన్నె ఫుల్గా వేసుకుందామండి. గిన్నెకి పైగానే వేసుకోవచ్చు కారం, మనం తినేదాన్ని బట్టి. కారం అయితే కొంచెం తగ్గించి అయినా వేసుకోవచ్చు, ఫుల్గా అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే ఫుల్గా వేసాను కారం. ఇప్పుడు వచ్చేసి ఇవి ఆవాలండి. సన్న ఆవాలు మెత్తగా పిండి పెట్టుకోవాలి, చాలా మెత్తగా పిండి పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నాం కదా, వేసుకుందాము. ఇలా గిన్నెకి కొంచెం వెల్తిగా వేస్తున్నాను ఆవపిండి. ఆవపిండి వేసుకుంటే గుజ్జు అనేది బాగుండిద్దండి. ఇది వచ్చేసి మెంతులు వేపుకొని పొడి చేసుకున్నామండి. ఇలా పొడి చేసుకుంటే టేస్ట్ అనేది బాగుండిద్ది. కొంచెం లైట్గా వేపి పొడి చేసుకోవాలి. ఇది మెంతి పొడి అండి. మెంతి పొడి వచ్చేసి 1 స్పూన్ వేసుకుందాం. ఉప్పు అనేది మనం ఎంత వెల్తిగా వేసుకోవాలండి, అప్పుడు కరెక్ట్గా సరిపోయిద్ది ఉప్పు అనేది. రాళ్ళుప్పు తీసుకొని మనం మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకుందాము.
మనం మిక్సీ వేసామండి, చూడండి ఇంత మెత్తగా వేసుకోవాలి, అప్పుడు పచ్చళ్ళు అనేది కలిసిపోయిద్ది. కళ్ళుప్పు వేస్తే కలవదండి, అలానే సాల్ట్ కూడా వేయకూడదు. మనం రాళ్ళుప్పు తీసుకొని ఇలా కొంచెం ఎండలో పెట్టేసి ఇలా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుందాము. ఇది వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచామండి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాం. ఇలా దంచేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుండిద్ది. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు, నేనైతే దంచి వేసాను. ఇలా అంతా కలిసే విధంగా కలుపుకుందాం. ఇలా ఆయిల్ ఉంది కండి, ఆయిల్ కూడా వేసుకుందాము. ఆయిల్ కూడా ఈ గిన్నెతో 2 గిన్నెలు తీసుకున్నానండి. ఆయిల్ చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసి కలుపుదాం. ఇలా మనం పచ్చడి ఇలా పట్టుకుంటే కరెక్ట్ కొలతలతో ఇలా కనుక అయితే వంటరాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చండి. సాల్లో మానికలు అంటే మనకి ఇళ్లలో ఉండవు కదా, అందరి ఇళ్లలో ఉండవు కదా. ఇలా గిన్నెలు ఏ గిన్నె అయినా పర్లేదు, ఇలా గిన్నెతో కనుక కొలత తీసుకొని చేసుకుంటే పచ్చడి అనేది మనకు సంవత్సరం పాటు నిల్వ ఉండిద్ది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా అంతా కలిసే విధంగా మనకి మామిడికాయ పచ్చడి రెడీ అయిందండి. చూడండి, ఒక నైట్ ఉంటే చాలు, ఒక నైట్ ఉన్నాక మళ్ళీ వచ్చేసిద్దండి, పైకి వచ్చేసిద్ది ఆయిల్. ఎప్పుడైనా ఇట్లా ఆయిల్ మునిగే విధంగా ఉండాలి, ముక్కలు మునిగే విధంగా ఉండాలి ఆయిల్. ఇప్పుడు మనకి లైట్కి కానొస్తుంది కదా, రేపు పొద్దునకి ఇలా వచ్చిద్దండి. ఒక నైట్ అయితే ఇలా వచ్చింది. అప్పుడు ఉప్పు చెక్ చేసుకోవచ్చు. ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు కావాలంటే వేసుకోవచ్చు అండి, ఇంకా సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. అలానే ఆయిల్ కూడా సాలకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి. ఈ పచ్చళ్ళు అనేది మళ్ళీ మనకి ఒక నైట్ ఊరితే పచ్చళ్ళ నుంచి ఆయిల్ బయటకు వచ్చిద్దండి, ఇలానే ఉండదు. మనకి ఎంతో రుచికరమైన పచ్చడి రెడీ అయిందండి. అలానే నేను చూడటం మర్చిపోయాను, ఈ కారం వచ్చేసి మసాలా వెయ్యని కారం, మసాలా వేసిన కారం పచ్చడికి పనికిరాదు. మిరపకాయలు ఒక్కటే ఎండలో పెట్టేసి కారం వేసుకుంటారండి. ఈ మసాలా వేయని కారమే బాగుండిద్ది. ఈ అమ్మ పట్టించి పంపించేసిద్ది సంవత్సరానికి సరిపడా. అలానే పసుపు కూడా ఇంట్లో పట్టించిందేనండి. మీరు ఇంట్లో పట్టించినవి వేసుకుంటేనే ఈ మసాలాలు కానీ కారం కానీ మనకి పచ్చడి అనేది టేస్ట్గా ఉండిద్ది. అలానే ఈ కారం ఇలా చల్లుకొని ఇలా కలుపుదామండి. గుప్పెడి కారమే కదా నేను వేసాను, కొంచెం ఉంటే చేతిలో ఏం పర్లేదండి. ఇలా వేసుకొని ఇలా కలుపుకున్నాం కదా, మనకి పచ్చడి అంతా రెడీ అయిందండి. చూడండి ఎంత ఎర్రగా ఉందో, ఇప్పుడే నాకు నోరు ఊరిపోతుంది, తినాలనిపిస్తుంది. ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పచ్చడి మనకి రెడీ అయిందండి. చాలా సింపుల్ గా పట్టుకోవచ్చు. ఇలా కనుక రెడీ చేసుకుంటే మనకు సంవత్సరం పాటు కరకరలాడే పచ్చడి రెడీ అయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, ఒక్కళ్ళతో పని లేకుండా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.